తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇక గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 29వ తేదీన మంత్రులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇక ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలకు వెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన లాభ నష్టాలను కూడా వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ అలాగే అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కూడా వివరించనున్నారు. ఇక ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ పైన ప్రభుత్వం స్పష్టతనివ్వనుంది. అలాగే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల సమస్యలు, వాటి పరిష్కారాలు అలాగే తదితర అంశాలపైన కూడా ప్రభుత్వం సమీక్ష చేయనుంది. ఇక ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలకు, సబ్ కాంట్రాక్టర్లకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారందరికీ కూడా సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలాగా చర్యలు తీసుకోగలరని మంత్రులు ఈఎన్సీని ఆదేశించారు. రైట్గా ఈ అంశానికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. శ్రీధర్ బాబు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరంకి వెళ్లి అక్కడ మాట్లాడనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఏదైతే సాగునీటి ప్రాజెక్టుల మీద తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని భావించింది. అయితే అసెంబ్లీ సమావేశాల ముగియడంతో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని నేరుగా ఏదైతే సమస్య అనుకుంటున్నారో మేడిగడ్డ బ్యారేజ్ అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగానే మంత్రులు సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు వీరిద్దరూ ఈ నెల 29వ తేదీన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి అట్లాగే అన్నారం సుందిల్లా బ్యారేజ్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన వ్యయము, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎవరైతే నిర్మాణానికి పాల్గొన్నారో ఆ కాంట్రాక్టర్, ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు వీరందరూ కూడా ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమావేశానికి రావాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఉంటుంది. దీంతో పాటు ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల వచ్చిన లాభ నష్టాలు, ఆ ప్రాజెక్టు ఖర్చు చేసిన వ్యయము, ఏ సంస్థలకి ఆ నిధులు సమకూర్చారు, ఎవరు ఈ కాంట్రాక్టర్ దీంట్లో పాల్గొన్నారు, అట్లాగే మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి కుంగుబాటుకు ఏదైతే సమస్య వచ్చిందో, ప్రమాదం జరిగిందో దానికి ఎవరు బాధ్యత వహిస్తారనేది కూడా ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రశ్న. వీటన్నిటికీ వివరాలు దాంట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఈ నెల 29వ తేదీన ప్రభుత్వం ఈ ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే శ్రీధర్ బాబు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొనబోతున్నారు. దీంతో పాటు పర్యటనకు సంబంధించి ఆయా సంబంధిత అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వారందరూ కూడా విధిగా ఈ నెల 29వ తేదీన జరిగే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు వచ్చి ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా అధికారులని ప్రభుత్వం ఆదేశించింది.
దానిలో భాగంగా ఈ రోజు ఈ సమావేశం సంబంధించిన వివరాలని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 29వ తేదీన దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది, అధికారులు ఏ రకంగా సమాధానం చెప్తారనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది మమతా. రైట్. అయితే అందరికీ కూడా ఇప్పుడు శ్రీధర్ బాబు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ప్రభుత్వం నుంచి కూడా అందరికీ వెళ్ళాయి. వాళ్ళందరూ హాజరవుతారంటారా? ఈ కాంట్రాక్టర్లు వాళ్ళకి సంబంధించిన అక్కడ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హాజరవుతారా? ఆన్సర్ చేస్తారా వీళ్ళు అడిగే ప్రశ్నలకి? ఇటీవల మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఈ పనులు నిర్వహించారో ఎల్ఎన్టీ సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులతోని సమావేశం నిర్వహించారు. వారు అంతకుముందే ఒక లెటర్ ఇచ్చారు. ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి జరిగిన ప్రమాదానికి తమకు సంబంధం లేదని, అది తాము దాన్ని కాంట్రాక్ట్ ఒప్పందంలో పెట్టుకోలేదని చెప్పి మాట్లాడారు. దానికి మంత్రి సీరియస్ గానే సమాధానం ఇచ్చినట్టుగా మనం మీడియాలో చూసాం. వారిని కూడా ఈ సమావేశానికి పిలుస్తున్నారు. 29వ తేదీన జరిగే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రశ్నలకు ఆయా సంస్థలు గానీ కాంట్రాక్టర్లు గానీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఇప్పటికే వారికి సమాచారం అందజేశారు మమతా. రైట్. థ్యాంక్ యూ వాసు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.